అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్న సమయంలోనే రష్యా మరోసారి ఉక్రెయిన్పై తీవ్ర దాడులకు పాల్పడింది. శాంతి చర్చలు మొదలయ్యే ముందు ఇలాంటి దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ చర్యలు కొనసాగడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చర్చలు జరగబోయే సమయంలోనే ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరగడం, వాటి టైమింగ్ కూడా రాజకీయంగా చాలా కీలకంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా ఒకేసారి సుమారు 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పాటు 70 రకాల క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దాడులు ఉక్రెయిన్లోని 5 ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ దాడిని నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్స్ రూట్ ఉక్రెయిన్ పర్యటనకు కేవలం ఒక రోజు ముందు జరగడం కూడా గమనించదగ్గ విషయం. అంటే అంతర్జాతీయ రాజకీయాల దృష్ట్యా ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాకుండా ఒక వ్యూహాత్మక సందేశంగా కూడా భావిస్తున్నారు. అబుదాబిలో జరుగుతున్న శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. యుద్ధం వల్ల నాశనం అయిపోయిన ఉక్రెయిన్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అలాగే రష్యాతో కొనసాగుతోన్న సంఘర్షణకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ఈ చర్చలు చాలా కీలకంగా భావిస్తున్నారు. అయితే చర్చలు మొదలయ్యే ముందు రోజుల్లోనే రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచడానికి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శాంతి చర్చల్లో తమకు అనుకూలమైన షరతులు పెట్టేందుకు రష్యా ముందుగానే శక్తి ప్రదర్శన చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తోంది. ఈ దాడుల్లో ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో విద్యుత్ సరఫరాను నిర్వహించే ప్రైవేట్ సంస్థ డీటెక్ తెలిపిన ప్రకారం ఈ ఏడాది ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది. 5 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరగడంతో అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల గంటల తరబడి కరెంట్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలి తీవ్రంగా ఉన్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రజలకు వేడి, వెలుగు వంటి మౌలిక అవసరాలే అందకుండా పోయాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా కావాలని ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. యుద్ధం అనేది సైన్యాల మధ్య జరిగేది, కానీ రష్యా మాత్రం సాధారణ ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకుంటోందని అన్నారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ప్రజలను చీకట్లోకి నెట్టడమే కాకుండా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలని రష్యా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జెలెన్స్కీ మాట్లాడుతూ ఈ దాడులు కేవలం సైనికంగా మాత్రమే కాకుండా మానవతా దృష్టితో కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు విద్యుత్పై ఆధారపడి ఉంటాయని, వాటికి కరెంట్ లేకపోతే ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడతాయని అన్నారు. అందుకే మిత్ర దేశాలు వెంటనే ఉక్రెయిన్కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే రష్యా డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే అడ్డుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ దాడులపై తీవ్ర స్పందన వచ్చింది. నాటో కూటమి, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాలు రష్యా చర్యలను ఖండించాయి. శాంతి చర్చలకు ముందు ఇలాంటి దాడులు చేయడం శాంతి ప్రక్రియను దెబ్బతీయడమేనని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఒకవైపు చర్చల పేరుతో ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ మరోవైపు యుద్ధాన్ని మరింత తీవ్రం చేయడం ద్వంద్వ వైఖరేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధం ఇప్పటికే ఉక్రెయిన్ను తీవ్రంగా నాశనం చేసింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్లాల్సి వచ్చింది. అనేక నగరాలు ధ్వంసమయ్యాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, వ్యవసాయం దెబ్బతింది, విద్య, వైద్యం వంటి రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలపై ప్రజలకు కొంత ఆశ కలిగింది. కానీ ఆ ఆశ మొదలవక ముందే రష్యా దాడులు జరగడం వల్ల మళ్లీ భయం, అనిశ్చితి పెరిగింది. రష్యా దృష్టిలో చూస్తే ఈ దాడుల వెనుక ఒక వ్యూహం ఉంది. శాంతి చర్చల్లో తమకు అనుకూలమైన షరతులు పెట్టాలంటే ముందుగా శక్తిని ప్రదర్శించాలి అనే ఆలోచనతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే చర్చల్లో కూర్చోవడానికి ముందే ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచి తమ మాట వినకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని సూచించడమే ఈ దాడుల ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహం రష్యాకే తిరగబెట్టే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. ఎందుకంటే సాధారణ ప్రజలపై ప్రభావం చూపేలా దాడులు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రష్యాపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ఇప్పటికే అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా ఇలాంటి దాడులతో మరింత ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు ఉక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలు మరింత బలంగా ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి అబుదాబిలో జరగబోయే శాంతి చర్చలు ఈ పరిస్థితుల్లో ఎంతవరకు ఫలితం ఇస్తాయన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ చర్యలు కొనసాగితే నిజమైన శాంతి సాధ్యమా అనే సందేహం కలుగుతోంది.
శాంతి చర్చలు విజయవంతం కావాలంటే ఇరు దేశాలు నిజాయితీగా ముందుకు రావాలి. ముఖ్యంగా రష్యా లాంటి శక్తివంతమైన దేశం ప్రజలపై ప్రభావం చూపే దాడులను ఆపి సంభాషణ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో చూస్తే వారికి ఇప్పుడు కావాల్సింది రాజకీయ వ్యూహాలు కాదు, రోజువారీ జీవితంలో భద్రత, స్థిరత్వం. విద్యుత్ ఉండాలి, నీరు ఉండాలి, ఆసుపత్రులు పనిచేయాలి, పిల్లలు పాఠశాలలకు వెళ్ళగలగాలి. ఇవన్నీ సాధ్యమవ్వాలంటే యుద్ధం ఆగాలి. శాంతి చర్చలు కేవలం కాగితాల మీద కాకుండా వాస్తవ జీవితంలో మార్పు తీసుకురావాలి. అప్పుడే ఈ యుద్ధం వల్ల బాధపడుతున్న కోట్లాది మందికి నిజమైన ఉపశమనం కలుగుతుంది.